వైసీపీ ప్రభుత్వం మద్యం కుంభకోణంపై దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్సైజ్ శాఖ అధికారులను సిట్ సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం కుంభకోణంపై విచారణలో ఏపీ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వమే మద్యం వ్యాపారం నిర్వహించి కమిషనర్ల రూపేణా ప్రైవేటు డిస్టిలరీల నుంచి పెద్ద ఎత్తున దండుకుందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. ఇందులో భాగంగా సిఐడి ఆధ్వర్యంలోనే సిట్ను నియమించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మద్యం షాపులకు బహుళజాతి కంపెనీలకు చెందిన బ్రాండ్లను కూడా రాష్ట్రంలో ఉండే స్థానిక డిస్టిలరీల నుంచి మద్యాన్ని తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉండే డిస్టిలరీల నుంచి కమిషన్ తీసుకుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ కు డిస్టిలరీల నుంచి మద్యం సరఫరా చేసేవారు మద్యం సరఫరా చేసే డిస్టిలరీల నుంచి తమకు కమిషన్ ఇవ్వాలని ఆనాటి ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యక్తులు కోరగా డిస్టిలరీలు నిరాకరించాయి. అయితే ధర పెంచుకుని తమకు కమిషన్ ఇవ్వాలని ఆనాటి ప్రభుత్వంలోని కీలక నేతలు డిస్టిలరీల యజమానులకు సూచించారు. సరిగ్గా కరోనా సమయంలో డిస్టిలరీలు రేటు పెంచుకునేందుకు అంగీకరించారు. అయితే ఈ రేటు పెంపు ఎవరూ మద్యం ముట్టుకోకుండా ఉండేందుకే చేశామని కలరింగించినా దీని వెనుక ముడుపుల వ్యవహారం దాగి ఉందని ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం కుంభకోణంపై విచారణకు సిఐడిని నియమించింది. సిఐడి అధికారులు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లో జరిగిన అవకతవకలు, అవినీతిపై మంగళగిరి సిఐడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండడం సిఐడికి కూడా పని ఒత్తిడి పెరగడంతో మద్యం కుంభకోణంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు సిట్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఈ బృందంలో తిరుపతి ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక దళం ఎస్పీ సుబ్బారాయుడుతో పాటు పలువురిని నియమించారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సిట్ బృందానికి సహకరించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా నియమించింది. ఈ కుంభకోణంలో నిజాలను వెలికి తీయాలంటే ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా నియమించాలని సిట్ అధిపతిగా ఉన్న విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా సిట్ బృందంలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఎక్సైజ్ సూపరింటెండెంట్లు స్వామినాథన్, జనార్దన్ రావు, ఇన్స్పెక్టర్లు వైకుంఠరావు, దుర్గా ప్రసాద్, రమేష్, శేషయ్య, సీనుబాబు, రమణలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరందరినీ వెంటనే రిలీవ్ చేయాలని విజయవాడ సిపి రాజశేఖర్ బాబుకు రిపోర్టు చేయాలని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. సిట్ బృందంలో నియమించిన అధికారులు అందరూ విజయవాడ సిపి కార్యాలయానికి వచ్చి రిపోర్టు చేయడమే కాకుండా సిఐడి అధికారులతో భేటీ అయ్యారు. సిఐడి ఇప్పటి వరకు నిర్వహించిన దర్యాప్తు పురోగతిని తెలుసుకోవడమే కాకుండా సిట్ ఎక్కడి నుంచి దర్యాప్తు ప్రారంభించాలనే అంశంపై ఒక నిర్ణయానికి వచ్చారు. శుక్రవారం నుంచే పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించాలని నిర్ణయించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా శనివారం సాయంత్రం లోపు రిపోర్టు చేయాలని ఆదేశించారు.